హలో అండి, నమస్తే రైతులందరికీ. నా పేరు మహబూబ్. మరి ఈ రోజు మనం ఫీల్డ్ విజిట్ లో భాగంగా ఎమ్మిగనూరు మండలం మసిలిపురం గ్రామంలో అయితే ఉన్నాం. ఆ రైతు దగ్గర ఈ క్లాప్స్ మరియు లైకా జేటీ స్టార్ వీటి యొక్క పనితనం ఎట్లా ఉందో అనేది రైతు మాటలను తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్కారం అన్న, మీ పేరన్నా? నా పేరు నరసింహుడు. నరసింహులు. అన్న, మీ ఊరు? మసిలిపురం గ్రామం అన్న, ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా. ఓకే అన్న. అన్న, మీరు ఈ పత్తి పొలం వేసేసి ఎన్ని రోజులు అయిందన్న? కరెక్ట్ 58 రోజులు, 59. 58 నుంచి 59 రోజులు అయింది. ఓకే, మీరు ఈ పత్తి పొలంలో ఎన్నిసార్లు స్ప్రే చేశారు? అవి ఏ మందులు స్ప్రే చేశారు? 3 సార్లు అన్న. 3 సార్లు స్ప్రే చేశారు. ఒకటి జెట్ స్టార్, ఒకటి ఓకే, రెండో రౌండ్ క్లాప్స్, ఓకే, ఇప్పుడు మూడో రౌండ్ లైకా కొట్టినాను. మూడో రౌండ్ లైకా కొట్టాను. జేటీ స్టార్ కొట్టిన తర్వాత మీకు అది ఏ విధంగా పనిచేసింది? జెట్ స్టార్ కొట్టిన తర్వాత తెల్లదోమ, పచ్చదోమ, పేండు బంక జిగి నీట్ గా షెట్ నీట్ గా అయింది. ఇంకో ప్లస్ పాయింట్ కింద కూడా లాకల్లోన చాలా నీట్ గా వచ్చి సట్ట పుట్టుకొచ్చింది. అట్లా సట్ట పుట్టుకొచ్చింది. అది మనకి క్రాప్ కూడా ఆల్రెడీ సెట్ అయింది, కాయలు కూడా అయినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చే గ్రోత్ కూడా సైడ్ బ్రాంచెస్ కూడా దగ్గర వచ్చినాయి, కాయలు పిందెలు అవుతా ఉన్నాయి, కాయలు కూడా అయినాయి. తర్వాత ఫ్లవరింగ్ కూడా వస్తుంది. పర్లేదు, బాగా పనిచేసింది జేటీ స్టార్ కొట్టిన తర్వాత సెకండ్ స్ప్రే క్లాప్స్. ఇది ఎన్ని రోజులకి చేసావు? క్లాప్స్ కి దీనికి 14 రోజులు టైం. 14 రోజుల్లో క్లాప్స్ చేసావు. మళ్ళీ ఇది దీని యొక్క పనితనం ఏంది? దీని పనితనం దాంతో పాటు సేమ్ బాగా పనిచేసింది. దీంతో ఏమొచ్చిందంటే క్లాప్స్ లోన సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చింది. నల్లి ఏమని పోయిందా? నల్లి పోయింది. ఓకే, మొత్తం ఆటోమేటిక్ అది కూడా అట్టే కంట్రోల్ చేసింది. ఓకే. ఇప్పుడు లైకా కొట్టిన తర్వాత నీకు గ్రోత్ కూడా బాగానే వచ్చింది. పెయిన్ కూడా ఏం లేదు, దోమ లేదు, తెల్లదోమ లేదు, పెయిన్ లేదు. క్రాప్ కూడా బాగానే సెట్ అవుతా ఉంది. పర్లేదన్నా, లైకా కొట్టి కరెక్ట్ పొద్దుకి 6 రోజులు అవుతుంది. ఓకే, మళ్ళీ ఈ మందులను ఎవరైనా కూడా రైతులు వాడుకోవచ్చా? వాడుకోవచ్చు అన్న, బాగా పనిచేస్తాయి. మరి ఈ మందులను ఎక్కడ తీసుకొచ్చి స్ప్రే చేసావు? పంచముఖి టెరస్ లో, శ్రీ పంచముఖి టెరస్ ఎమ్మిగనూరులో తీసుకొచ్చి స్ప్రే చేసావు. ఓకే, మీకు ఈ మందుల గురించి ఎవరు చెప్పారు? బిచ్చినాయక్, యూట్యూబ్ లోన బిచ్చినాయక్ గారు చెప్పినారు. ఓకే, మరి మీకు ఈ మందులు పనిచేస్తా ఉన్నాయి? అయితే ఆయన నమ్మకంతోనే తీసుకొచ్చి కొట్టింది. నేను సంవత్సరము ఏం చేసిన అంటే ఇట్లా యూట్యూబ్ లో ఆన్ చేసినప్పుడు కొద్ది వరకు చూస్తుంటే ఫాలో అవుతుంటే, కాకపోతే నేను లైక్ ఇవాళ చేయలే. ఓన్లీ నాది సుగం పంట 50 రోజులు 60 రోజులు దిశలోకి వచ్చింది పంట. ఏమి జెట్టి కార్డు బాగా చెప్తున్నట్టున్నాను కాసి జెట్టి కార్డు కొడితే, జెట్టి కార్డు కొట్టినాక బాగా రిజల్ట్ వచ్చింది. జెట్టి కార్డు కొడితే జెట్టి కార్డు తో పాటు పురుగు పడేదానంటే కాన్సర్ ఇచ్చిండ్రి. కాన్సర్ కొడితే కాన్సర్ కూడా పురుగు బాగా పనిచేసింది. తర్వాత వర్షాలు ఎక్కువ పడినప్పుడు మరి కొద్దిగా 12 రోజులు లేట్ అయినప్పుడు బాగా మరి పెయిన్ అటాక్ అయినప్పుడు రిజల్ట్ కూడా కొట్టింది. జేటీ కార్డ్ నుంచి స్టార్ట్ చేసావు అయితే పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం అయితే స్టార్టింగ్ నుంచి జేటీ స్టార్ నుంచి స్టార్ట్ చేసిన ఈ సంవత్సరం. నువ్వు పోయినసారి జేటీ కార్డ్ కొట్టక ముందు వేరే మందులు స్ప్రే చేసుకున్నావు కదా, దానికి దీనికి నువ్వు తేడా ఏమైనా గమనించావా? 99% తేడా. 99% తేడా వాస్తవం చెప్తాను. ఎందుకంటే ఇన్ని రోజులు గ్యాప్ తీసుకుంటుండేది. అడ్డు కొట్టినాక 4-5 రోజులకే మరి పేరు లేదన్నా, పేరు వేయలేదన్నా, దోమ మరి ఇది అట్లా లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఆ మంచి ఎంత నమ్మకంతో చెప్పినాడంటే అంత నమ్మకంతో కొట్టి కాసి చేనులోన అంటే ఏమి దీంట్లో చూసుకోవాలంటే ఒక బలం మందు, ఒక నీళ్లు తప్పితే దోమ లేదు, దోమ ఉండదు, పేను ఉండదు, సట్రలు అనేది టెన్షన్ అయితే లేదు. వాస్తవంగా ఉండిన మాట చెప్తున్నాను. ఎందుకంటే ఆ మంచి ఎట్లా అలవాటైనట్టు తెలియదు కానీ యూట్యూబ్ లోనా దాని ప్రకారం అయితే ఫాలో అయింది సార్. నానైతే నువ్వైతే సంతోషంగా ఉన్నావు ఈ మందులు స్ప్రే చేసి? పర్లేదన్నా, పర్లేదు. నీటికి ఎడికి మా ఇంట్లో ఫ్యామిలీ ఆడుతున్నాను. నీటికి ఈ సంవత్సరం బాగుండదమ్మా తారంటే బాగుండదు మంది అంటారు. ఇక్కడ మరి ఎవరైనా రైతులు వచ్చి అడుగుతా ఉన్నారా? అడుగుతూ ఉన్నారు. అడిగితే చెప్పగలను వాళ్ళకి. అంటే ఫస్ట్ టైం 7 మొదలు పెట్టాను కదా, నెక్స్ట్ సంవత్సరం అటు చూసుకుని ఒకవేళ వచ్చినా కూడా నేను చెప్పగలను అనమాట. సరే మరి అయితే